అది అది దిష్టి తాడే. నీకు తగిలే దిష్టి అంతా నా కాళ్ళదేగా, నా కాడే ఉన్నాయి. భయం లేదు, బయటికి రా. ఎవరమ్మా నువ్వు? చీపెక్కు, మీ గూడెల్లో దింపుతాను. దొరా దొరా, నా నీళ్ళని కాపాడి దేవుడు దొరా, దండాలు దొరా. ఈ ప్రాంతంలో పులి తిరుగుతుందని మీకు తెలీదా? తెలుసు దొరా. తెలిసి ఇక్కడికి ఎందుకు వచ్చారు? నా నీళ్ళని చూడకుండా నేను బతకగలా దొరా. ఏ గూడెల్లో మీరు కలుసుకోకూడదా? కుదరదు దొరా, దాందొక తెగ నాదొక తెగ. ఓహో, అడవిలో కూడా తెగలు తెగుళ్ళు ఉన్నాయా? సరే, జీప్ ఎక్కండి, గూడెల్లో దింపుతాను. మా గూడు ఇటు పక్కన దొరా, నీళ్ళు మీతో పాటు తీసుకెళ్ళండి. జీప్ ఎక్కు. అమ్మో దీపే. అవును, అయ్యగారు ఎక్కమంటున్నారుగా ఎక్కువ. పడిపోను. ఏం పడిపోలే. అక్కడేంటి, పైన కూర్చో. తప్పుదోరా, కళ్ళు పేలిపోతాయి కదా మావా. వస్తానే, వస్తాను, మళ్ళీ రేపు వస్తానే. అట్టాగే. ఆ మాధవ్ గారిని ఊరికినే వదలటానికి వీలేదు. అబ్బా ఏమిటా నువ్వు? ఓ పంచి మంచి పోట్లకి తుంది, దాని ముక్కుల నిండా గుడ్డుగారం బాగా దట్టించి ఆ మాధవ్ గారి గొడ్ల మీద కొద్ది, దాంతో వాడు గొడ్లు చావాలి, ఆ గొడ్డుగాడు చావాలి. అది ఆ పంచి. అలాగేనండి, అలాగే.
ఎక్కడికి? ఎక్కడికేంటండి? నా ప్రాణాలా చూసుకునే ఆవుల్ని చంపేయాలని చూస్తానే రాయరు, వాడి ప్రాణాలు తెస్తానండి. ఆ భయంతోనే అడిగాను మాధవ. ప్రతి విషయానికి ఊళ్ళో వాళ్ళందరూ నిన్నే ఉబ్బేస్తారు. దానివల్ల వస్తున్న అనర్థాలివి. వాళ్ళకి వాళ్ళు బాగానే ఉంటారు, మధ్యన అవస్థ పడేది నువ్వు. నా మాట విను మాధవ, జరిగింది మర్చిపో. అన్ని రోజులు మనవి కావు. కానీ ఈ రోజు నాదే అమ్మాయి గారు, తప్పుకోండి. ఆగమంటుంటే నువ్వు రాయుడి మీద చేసుకుంటే నా మీదొట్టు. అలాగేలేండి. ఎద్దు ఎద్దు